ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మనం ఇలా కలుసుకోవడానికి దేవుడు చక్కని కృప అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మనం గత కొన్ని వారాల నుంచి మనం అందరం కూడా దేవుని నిత్య రాజ్యములో ప్రవేశించాలని, దేవునితో మనం ఉండాలని, దేవుని పోలికలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నట్లుగా ఈ లేఖన భాగాలను మనం గమనిస్తూ వచ్చాం. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇవి ఎవనికి లేకపోవునో అని మాట్లాడుతూ వచ్చాడు. ఇవి మీకు విస్తరించిన ఎడలా అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఇవి మీకు విస్తరించిన ఎడల, ఇవి మన జీవితంలో విస్తరిల్లాలని ఈ లక్షణాలన్నీ కూడా విశ్వాసము నందు, సద్గుణమునందు అని చెప్పేసి వరుసగా ఇవి మీకు విస్తరిల్లాలి అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో మొట్టమొదట లక్షణము విశ్వాసము అనేది మనం గమనిస్తూ ఉన్నాం. గత వారాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ విశ్వాసను గురించిన ఆలోచనలో అనేకమైన మెట్లు ఉన్నాయని ఆలోచన చేశాం. ఆ ఆలోచనలో కేవలం 2 మాత్రమే పోయిన వారమున మనం గమనిస్తూ వచ్చాం. యేసు ప్రభు వారితో ఉన్న శిష్యులు వారు ఉన్నారు అనుకున్నారు. వారు చక్కగా యేసు ప్రభుతోనే ఆ పరిచర్యలో పాల్గొన్నారు. అన్నీ చూశారు. వారు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు అద్భుతాలు వారు చూశారు. యేసు ప్రభు వారి యొక్క బోధను కూడా వారు విన్నారు. కానీ వారు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. చాలామంది చర్చిలకి రావచ్చు, మేము బాప్తిసం తీసుకున్నాం, ప్రభువుని అంగీకరించాం అని అనుకోవచ్చు. కానీ శిష్యులు కూడా అనుకున్నారు. కానీ యేసు ప్రభు వారు వారి యొక్క హృదయంలో అంతరంగాల్లో ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నారో లేదో అనేది చాలా స్పష్టంగా తెలియజేశారు. అందుకే చెప్పాడు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారు అనే విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాం. ఈ నమ్మిక లేని స్థితిలో నుంచి మరొక మెట్టులోనికి మనం ఎదగాల్సిన అవసరత ఉంది. అదేంటి అనంటే 2వ విషయాన్ని మీకు చెప్తూ వచ్చాను. వారు అసలే నమ్మకం లేదు, పరిస్థితులు వచ్చినప్పుడు నమ్మకమే కనబడడం లేదు. ఇంత చక్కగా విశ్వాసులు అని నటించే వాళ్ళు, ఆ యొక్క చలామణి అయిపోతున్న వాళ్ళు, పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళలో విశ్వాసం ఉన్నదా లేదా అనేది స్పష్టత కనబడుతుంది. అందుకే వారు మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని చెప్పేసి వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని వారు వ్యక్తం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. 2వది మనం గమనిస్తూ వచ్చాం. ఈ విశ్వాసం ఏంటి అనంటే, ఈ విశ్వాసం అనేది ఎప్పుడూ కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది. ఇది అల్ప విశ్వాసము అనేది 2వ కోవకు నేను చెప్పుకుంటూ వచ్చాను. ఈ అల్ప విశ్వాసం ఏంటంటే ప్రతిదానికి, ప్రతి విషయానికి ఆందోళన పడుతూ ఉంటారు. వారు ఆతృత పడుతూ ఉంటారు. వారి జీవితంలో ఎప్పటికెప్పుడు తడువుకుంటారు అనే విషయాన్ని గత వారంలో మీకు తెలియచేస్తూ వచ్చాను. యేసు ప్రభు వారు ఆయన బోధ చేస్తూ ఉంటే, సద్దుకైలు పరిసయ్యుల పులిసిన పిండిని గురించి మాట్లాడుతూ ఉంటే, ఆయన మేము రొట్టెలు తీసుకురాలేదు అని చెప్పేసి వారు భుజాలు తడువుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మేము రొట్టెలు తీసుకురాలేదు కనుకనే ఆయన ఈ సందేశం చెప్తూ ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు యేసు ప్రభు వారు అల్ప విశ్వాసులారా అని చెప్పాడు. ఇది 2వ కోవను గురించి, ఇది 2వ మెట్టును గురించి మనం ఆలోచన చేసుకుంటూ వచ్చాం. ఇది గత వారాల్లో ఉన్న ఆ యొక్క సారాంశం అంతా కూడా నేను మీకు తెలియచేశాను. ఈ రోజున 3వ విషయానికి మనం వెళ్దాం. చాలామంది విశ్వాసంలో ఎన్నో సంవత్సరాలు అయిపోతూ ఉంటుంది, కానీ వారి విశ్వాసంలో ఎంత మాత్రం కూడా ఎదగరు. వారి విశ్వాసం 30 సంవత్సరాల క్రితం ఏ విశ్వాసం ఉందో అదే విశ్వాసం కలిగి ఉంటారు. నమ్మిక లేక ఉంటారు, ఆందోళన పడుతూనే ఉంటారు. వారి జీవితాల్లో ఎన్నెన్నో చింతలకు గురి అయిపోతూ ఉంటారు. అందుకే వారి జీవితం ఎంత మాత్రం కూడా ఎదగలేదు. విశ్వాసంలో ఎదగాల్సిన అవసరత ఉందనే విషయాన్ని మనం గమనించాలి.
మనం ఈ రోజున ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, ప్రభువా ఈరోజు ఉన్న విశ్వాసాన్ని అభివృద్ధిపరచు నాయనా అని ప్రార్థన చేసుకోవాలి. మనం నిన్నటి దినాన్న దేవుడు చేశాడని చెప్పేసి నిన్నటి రోజున మనం బ్రతుకుతే ఈరోజు మనం బ్రతకలేం. నిన్నటి దినం నిన్నటిదే, ఈరోజు మరొక మెట్టులోనికి ఎదగాలి. మనం విశ్వాసంలో ఎదగాల్సిన అవసరత ఉంది. అందుకే ఉదయం లెగ్గానే ఏం ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు అని ప్రార్థన చేసుకోవాలి. ఇది కావలసిన ఎదుగుతున్న విశ్వాసం కావాలి, కానీ ఆగిపోయే విశ్వాసం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. మన జీవితంలో ఎదుగుతున్న విశ్వాసం కావాలి. ఇది దేవుని యొక్క వాక్యంలో అపోస్తలులు యేసు ప్రభుని కోరుకున్నది అదే. ప్రభువా మాకు విశ్వాసాన్ని పెంపారు చెయ్యి అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో విశ్వాసం కనబడడం లేదు అనేది మీరు గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో ఈరోజు ఒప్పుకోవలసిన అవసరత కూడా ఉంది. దేవా నేను విశ్వాసిని కాదు ప్రభువా, నేను నమ్మకం లేకుండా ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. యేసు ప్రభు వారు ఎప్పుడు అద్భుతాలు చేసినా నువ్వు నమ్ముతున్నావా అని అడిగారు, నువ్వు విశ్వసిస్తున్నావా అని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన జీవితాల్లో విశ్వాసం అనేది కావాలి. దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్తలోనికి వెళ్తే ఒక తండ్రి తన కుమారుడిని తీసుకొచ్చి అన్నాడు, ఏమన్నాడంటే, ఇదిగో నీ శిష్యుల దగ్గరికి నేను తీసుకొచ్చాను, వారు ఏమాత్రం కూడా బాగు చేయలేదని చెప్పాడు. అయితే నీకు చేతనైతే నా కుమారుని బాగు చేయని అని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభు అడిగిన విషయాన్ని గురించి నేను మీకు చదివి వినిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్తలోనికి వెళ్దాం. 9వ అధ్యాయంలో ఈ సంఘటన మనకు కనబడుతుంది. 9వ అధ్యాయంలో, ఆ 9వ అధ్యాయంలో 14 నుంచి ఈ వచనాలు మీరు చదువుతూ ఉంటే 29 వరకు ఉన్న వచన భాగాన్ని చదివితే అర్థమవుతుంది. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే 19వ వచనంలో, అందుకు ఆయన విశ్వాసము లేని తరములారా అని చెప్పాడు. విశ్వాసం కనబడడం లేదు. వారి జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు కల్లా విశ్వాసం కనబడడం లేదనేది కనబడుతోంది. అప్పుడు అతన్ని అడిగాడు, ఇదిగో తరచుగా నా కొడుకు అగ్నిలోనూ నీళ్ళల్లో పడి చావాలనుకుంటున్నాడు, తీసుకొచ్చాను, వారి చేత కాలేదు అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు చదువుతూ ఉన్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో చదువుతూ ఉన్నాను. అందుకు యేసు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు. నమ్మితే నువ్వు నమ్మడం నీదైతే సమస్తం కూడా సాధ్యమే. ఈ రోజున చాలామంది అనుకుంటారు, మేము నమ్ముతున్నాం అని చెప్పుకుంటూ వస్తారు. మేము నమ్ముతున్నాం అంటే ఇక్కడ యథార్థంగా ఒప్పేసుకున్నాడు. అతడు ఏమన్నాడు చదువుతున్నాను 24వ వచనంలో, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా, నాకు అపనమ్మకం, ప్రభువా నాకు అపనమ్మకం లేకుండా చెయ్యి అని ప్రభువుని ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. ఈ రోజున సమస్య వచ్చినప్పుడు నువ్వేం చెప్పాలి? ప్రభువా నాకు అపనమ్మకం లేకుండా చెయ్యి, నాకు విశ్వాసం ఉండేలాగా చెయ్యి, నా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు నాయనా అని దేవుణ్ణి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున నమ్మకం లేకపోవడం చేత, విశ్వాసం లేకపోవడం చేత పెడదారులు తొక్కుతూ ఉన్నాం, తప్పుదారులకు పరిగెడుతూ ఉన్నాం, దేనికోసం పరిగెడుతూ ఉన్నాం. నిజంగా విశ్వాసం కలిగి ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్య సాధ్యం అన్నప్పుడు దేవుడు అన్నీ చేసే దేవుడు. కానీ ఈ రోజున నమ్మడం లేదు. అందుకే శిష్యులు చాలా చక్కగానే ఒప్పేసుకున్నట్లుగా చూస్తున్నాం. లూకా సువార్త 17వ అధ్యాయానికి మనం వెళ్దాం. 17వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను, చూడండి ఏమని వాళ్ళు అడిగారు. ప్రభుని అడిగిన విధానాన్ని మీరు చూడొచ్చునండి. 5వ వచనంలో నేను చదువుతున్నాను. 17వ అధ్యాయం 5వ వచనంలో, అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రభుని వారు ప్రార్థన చేసుకున్నారు. 17వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాటలు చదివాను నేను. మా యొక్క విశ్వాసాన్ని అభివృద్ధిపరచు ప్రభువా. ఎందుకు? మాలో విశ్వాసం లేదు.
మేము ఎందుకు దెయ్యాలను వెళ్ళగొట్టలేకపోయాము, ఎందుకు చేయలేకపోయాము? కారణం ఏంటంటే మాలో విశ్వాసం లేదు. విశ్వాసాన్ని ఎందుకు దేవుని కార్యాలు మన ఇళ్లలో చూడలేకపోతున్నాం, ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడలేకపోతున్నాం? కారణం ఏంటంటే విశ్వాసం లేదు. ఈరోజు ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నాకు విశ్వాసాన్ని ఇవ్వు, అభివృద్ధి పరచు నాయన. దేవుని యొక్క వాక్యంలో అక్కడే చెప్పాడు, ప్రభువు మీరు ఆవగింజంత ఎంత విశ్వాసము అని చెప్పాడు. ఆవగింజంత. నేను చెప్పాను విశ్వాసం లేదు, అల్ప విశ్వాసం. మూడవది ఆవగింజంత విశ్వాసం. ఇది మూడవ మెట్టు. నీ జీవితంలో ఆ చిన్న విశ్వాసము నీలో ఉంటే, దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం, విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నువ్వు వేళ్లతో కూడా పెకిలింపబడి సముద్రంలో నాటబడవని చెప్పినప్పుడు అది మీకు లోబడును. మీరు విశ్వాసంతో, ఆ చిన్న విశ్వాసం, ఆవగింజ ఎంత ఉంటుంది, చిన్నది. ఆ చిన్న విశ్వాసం నీలో ఉంటే నువ్వు దేవుని కార్యాలు చూస్తావు, దేవుని యొక్క అద్భుతాలు చూస్తావు నువ్వు. అది ఎంత ఆ చిన్నదే కానీ ఆ విశ్వాసం. మత్తయి సువార్తలోకి వెళ్దాం. 17వ అధ్యాయంలో కూడా నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 20-21 వచనాలు కలుస్తున్న దగ్గర చదువుతూ ఉన్నాను. అందుకైన మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతుంది అనంటే అక్కడ చెప్పాడు, అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసము. అల్ప విశ్వాసంలో నుంచి ఎందులోకి రావాలి? ఆవగింజంత విశ్వాసంలోకి రా. ఈ మెట్టులోనికి మనం ఎదగాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్పాడు, అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మని అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. నువ్వు చేయి, ఆ యొక్క ఆవగింజంత విశ్వాసం ఉంటే అద్భుతం చూస్తావు. ఓ, అంత విశ్వాసం ఆవగింజంత చిన్నది ఉంటుంది, అంత ఉండదా మనకి విశ్వాసం అని అనుకోవచ్చు. ప్రియమైన వారా, ఆవగింజలో మనం ఆవగింజనే మనం చూస్తున్నాం. మన యొక్క స్కేల్, మన యొక్క కొలమానము విశ్వాసంలో ఏ మెట్టులో ఉన్నావు, ఏక మెట్టులో నేను ఎంత, నా విశ్వాసం ఎంతున్నదో ఎవరికి వాళ్ళమే మనం చూసుకోవాలి. ఎవరో విశ్వాసం కాదు, నా విశ్వాసం నేను ఎంతున్నా. నేను గాబరా పడుతున్నానంటే నాది సరి అయిన విశ్వాసం కాదు, అల్ప విశ్వాసం. నాకు ఇక్కడ ఆవగింజంత విశ్వాసము అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? అసలు ఆవగింజలో ఏముంది? అది చిన్నదే కానీ దానిలో దాగి ఉన్న అపారమైన శక్తి ఉంది. మీరు ఆ ఆవగింజను వేయగానే ఆవగింజ ఆ యొక్క భూమిని పెకిలించుకుని బయటికి వస్తుంది. పెకిలించుకుని బయటికి రావడం మాత్రమే కాదు, అది చెట్టుగా ఎదుగుతుంది కూడా. దేవుడు యేసుప్రభు వారు ఉపమానాల్లో చెప్పుకుంటూ వచ్చారు. మీరు చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు చెప్పారు. అక్కడ ఆ 7 ఉపమానాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు 3వ ఉపమానం ఏంటి అనంటే 31వ వచనంలో చదువుతున్నాను. ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. పొలంలోకి తీసుకుని వెళ్ళి ఆవగింజను వెచ్చాడంట. అది విత్తనంలన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు విశ్వాసం పెరగాలి, విశ్వాసంలో జీవం ఉండాలి, విశ్వాసంలో మనం ఎదగాల్సిన అవసరత ఉందనే విషయాన్ని గమనించాలి. ఆ యొక్క జీవం ఉన్న విశ్వాసం కావాలి, పెరుగుతున్న విశ్వాసం కావాలి, శక్తి కలిగిన విశ్వాసం కావాలి, ఎదుగుతున్న విశ్వాసం కావాలి. ఆవగింజంత విశ్వాసం. ప్రియమైన వారడా,
మన విశ్వాసం అభివృద్ధి చెందుతుందో లేదో మనమే చూసుకోవచ్చు. నేను విశ్వాసంలో చాలా అభివృద్ధి చెందేశాను అని అనుకోవచ్చు చాలామంది. నిజంగా అభివృద్ధి చెందితే ఎలాగుంటావు, ఎలాగా జీవిస్తావు నువ్వు అసలు? దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో 15వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, చూడండి. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో పాలిభాగస్థులమని అనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది, మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది. మీ విశ్వాసం ఏం కావాలి? అభివృద్ధి అయిన కొలది. మన యొక్క విశ్వాసం అభివృద్ధి చెందాలి. ఎక్కడున్నావంటే అక్కడే ఉన్నాం. ఎక్కడ ఏంటంటే అంతే, అదే మొక్కలు, అవే విచారమైన మొక్కలు, అవే చింత మొక్కలు, అవే ఆనందం తాగిన మొక్కలు కనబడు మారు. అరే, విశ్వాస జీవితంలో ఎంత అద్భుతంగా ఉండాలి. విశ్వాసం అనేది నీ జీవితానికి ఎంత వెలుగునివ్వాలి, ఎంత శక్తిని ఇవ్వాలి. బైబిల్లో మనం చూస్తున్నాం వారి యొక్క విశ్వాస జీవితాల వలన. మరి హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క జాబితా అంతా కూడా కనబడుతుంది. అరే, అంత విశ్వాసులు వారు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశారు. వారి యొక్క ఖడ్గ బలాలను ఆర్చినట్లుగా చూస్తున్నాం, అగ్నిని ఆర్పినట్లుగా చూస్తున్నాం, సింహపు ఆ యొక్క నోళ్లను మూసినట్లుగా. వారి యొక్క విశ్వాసం ఎలాంటిది? అది శక్తితో కూడిన విశ్వాసం. ఈ రోజున విశ్వాసం అంటాం, కానీ ఆవగింజంత విశ్వాసం కూడా మనకు లేదు. అంత శక్తి కలిగిన విశ్వాసం మనలో కనబడడం లేదు. మీరు అభివృద్ధి పొందిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరీ విశేషంగా. ఏం కావాలి? నువ్వు విశ్వాసంలో ఎదుగుతే సువార్త వ్యాప్తిలో నువ్వు ముందుకు సాగుతావు. ఆత్మలో రక్షణలోకి ముందుకు సాగుతావు. ఈ రోజున విశ్వాసం లేదు, వృద్ధి పొందాలా? ఎంతసేపు కూడా మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? అదే మాట మనకు కనబడుతుంది తప్ప. యేసుప్రభు వారు ఒక రోజు వస్తే మన గురించి ఏం చెప్తారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారని చెప్తాడా? నిజంగా మనలో విశ్వాసంలో అభివృద్ధి చెందితే మనలో కనబడాలి. దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి ఎంత అద్భుతంగా వారు దేవుని వాక్యాన్ని విన్నారు. వారు విని ఎంత అభివృద్ధి చెందారు అని ఒకసారి నేను చదివి వినిపిస్తాను. 3 వారాలు మాత్రమే వాళ్ళకి సువార్త చెప్పారు. దేవుని యొక్క వాక్యంలో పౌలు మనం ఫిలిప్పు జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు తెస్సలోనికకు వచ్చారు. వాళ్ళు ఆ యొక్క తెస్సలోనిక ప్రాంతానికి వచ్చి, తెస్సలోనికలో 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంది అపోస్తలుల కార్యంలో 3 విశ్రాంతి దినములు అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే 21 రోజులు దాదాపు ఉంటే, ఒకవేళ అలా కాకుండా 3 విశ్రాంతులు అనంటే 15 రోజులే అవుతుంది. కానీ అక్కడ ఉన్న 3 విశ్రాంతి ఆ యొక్క దినాలలో వారికి దేవుని వాక్యాన్ని చెప్పాడు. వారు దేవుని వాక్యాన్ని ఈ రోజున ప్రతి వారం వెంబడి వారము, తర్వాత శుక్రవారాలు, బుధవారాలు, ఇలాగా గృహ కుడికలు అవి ఏమి ఉండేవి కావు. వాళ్ళకి దేవుని సువార్త 3 వారాలు చెప్పేసి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన వాళ్ళు ఎలాంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకున్నారో ఒకసారి చూడండి. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 3వ వచనంలో ఈ రోజున నీ గురించి ఒక కాపరి, అరే వారు బహుగా అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థాయిలో నేను ఉన్నావా ఒకసారి ఆలోచించు. చదువుతూ ఉన్నాను తెస్సలోనికలకు రాసిన ఆ యొక్క 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మును కూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఏలనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఏమైందంట? విశ్వాసం బహుగా. ఈ రోజున నీ విశ్వాసం ఎంత అభివృద్ధి చెందింది చెప్పు.
ఏమన్నా చెందిందా అసలు? ఎక్కడున్నావు? మీ విశ్వాసం బహుగా, ఆ మాటలు విశ్వాసంలో మనం వర్ధిల్లాలి, విశ్వాసంలో ఎదగాలి. ఈ రోజున ఎక్కడున్నావు? ఏ స్థాయిలో నువ్వు ఉన్నావు? ఒక్కసారి కూర్చుని ఆలోచించుకోవాలని మనవి చేస్తున్నాను. నీ విశ్వాసంలో అభివృద్ధి చెందావా? ఎక్కడున్నావు? నువ్వు పరీక్షించుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నా. మనం విశ్వాసంలో అభివృద్ధి చెందితే ఏమవుతుందో చదువుతూ ఉన్నాను చూడండి. మీ అందరిలో ప్రతివాడు ఎదుటివాని. నీవు విశ్వాసంలో అభివృద్ధి చెందితే ఏం కనబడుతుందంటే, అక్కడ చెప్పాడు, ఎదుటివాని ఎడల చూపు ప్రేమ. ఏం విస్తరిస్తుంది? ప్రేమ విస్తరిస్తుంది. విశ్వాసంలో నువ్వు దిగజారిపోతే నీ ప్రేమ ఏమి కనబడదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనంలో చదువుతున్నాను. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఎలాగెదుగుతున్నారు ఒకసారి ఆలోచించండి. మీ విశ్వాసముతో కూడిన మీ పనిని, వారు మొదటి దాంట్లో విశ్వాసముతో కూడిన మీ పని అన్నాడు. ఇప్పుడు 2వ పత్రికలో అన్నాడు, మీ విశ్వాసం బహుగా అభివృద్ధి. ఎంత అద్భుతమైన విశ్వాసాలు వారు. ఈ రోజున ఏంటి, ప్రార్థనలో ఎదిగావా? విశ్వాసంలో ఎదిగావా? ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క అద్భుతాలు నీ జీవితంలో చూడగలుగుతున్నావా? జాబులు చూడగలుగుతున్నావా? ఏది విశ్వాసం? ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నా. నీ గురించే నువ్వు ఆలోచించుకుంటున్నావంటే నువ్వు విశ్వాసంలో ఎదగలేదు. నీ గురించి, ఎవరి గురించి పట్టించుకోలేని స్థితి ఉందంటే వాడు నిజంగా విశ్వాసే కాదు. తర్వాత చూపిస్తాను నేను. ఈ రోజున ఏం కావాలి? ఆవగింజంత విశ్వాసం. అది ఎదిగే విశ్వాసం కావాలి. అది 3వది. 4వది చదువుదాం. మనం 4వ విశ్వాసాన్ని గురించి ఆలోచన చేద్దాం. ఈ 4వ విశ్వాసాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, వృద్ధి చెందే ఈ ప్రక్రియలో, లేకపోతే వృద్ధి చెందుతున్న విశ్వాసంలో ఆ దశలో మనం అస్థిరతను ఏర్పడుతూ ఉంటుంది. అస్థిరత అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, స్థిరంగా నిలబడం. ఓ రోజు చాలా ఉద్రేకంతో ఉంటాం, ఓ రోజు పూర్తిగా చల్లారిపోతాం. ఓ రోజు దేవుడు, నా దేవుడు గొప్పవాడు అంటాం, మరొక రోజున సతికిలబడిపోతుంటాం. ఇది స్థిరమైన విశ్వాసం కాదు. కనుక ఈ ఆవగింజంత విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు, బలమైన విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు నువ్వు స్థిరత్వం కూడా కావాలి. నీ విశ్వాసంలో స్థిరం కావాలి. ఈ విషయాన్ని యాకోబు తన పత్రికలో చాలా చక్కగా రాసుకుంటూ వచ్చాడు. వారు యాకోబు పత్రికలో మనం గమనించాం, విశ్వాసం లేని జీవితంలో నుంచి అల్ప విశ్వాసంలో నుంచి ఆవగింజంత విశ్వాసంలో నుంచి స్థిరమైన విశ్వాసంలోకి రావాలి. ఈ రోజున చాలామంది వారి జీవితంలో అడిగినప్పుడు వారి విశ్వాసంలో స్థిరత్వం లేదు. ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుణ్ణి అడుగుతాం, ప్రభువా నువ్వు చేయగల దేవుడు, నాయనా నీకు అసాధ్యమైంది లేదు. వాక్యాలన్నీ కూడా వల్లించేస్తాం, బయటకు వస్తాం. మళ్ళీ అనుమానం, దేవుడు చేస్తాడా? అలాంటి విశ్వాసాన్నే అస్థిరమైన విశ్వాసం. దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను. యాకోబు రాసిన పత్రికలోనికి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి రండి. ఏమని చెప్పాడు? 5వ వచనాన్ని నుంచి నేను చదువుతున్నాను. 6వ వచనం ప్రత్యేకంగా, అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసం. సందేహము లేని విశ్వాసం కావాలి. చాలాసార్లు కూడా 6వ వచనంలో చదివాను, అతడు ఏమాత్రమును సందేహింపక. ఎందుకు సందేహాలు వస్తాయి? ఎందుకు అనుమానాలు వస్తాయి? అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, ఎవడైనా అనుమానంగా అడిగితే వాడు విశ్వాసముతో అడగవలెను, అనుమానించువాడు అనే విషయాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజున మనకు ప్రతి అడుగడుగున కూడా విశ్వాసంతో అడుగులు వేస్తూ అనుమానాలు వస్తున్నాయంటే అది స్థిరమైన విశ్వాసం కాదు, సందేహముతో కూడిన విశ్వాసం. ఎందుకు సందేహాలు వస్తాయి? ఈ రోజున
మనమే కూర్చుని ఆలోచించాలి. మన జీవితంలో కూర్చుని ఈ పరిస్థితులు వస్తున్నప్పుడు తడబడుతూ ఉంటాం, పరిస్థితులు వచ్చినప్పుడు జోగిపోతూ ఉంటాం. అందుకే ఇక్కడ చెప్పాడు, దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి, 6వ వచనం. అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలిను. ఒకసారి సముద్ర తీరానికి వెళ్తే కెరటాలు ఇలాగ వచ్చి ఎత్తుగా పడి కిందకు పడతాయి, ఎత్తుగా వెళ్ళిపోతాం. విశ్వాసులు చాలా మంది తర్వాత కింద పడిపోతూ ఉంటాం. ఈ రోజున విశ్వాసంలో ఎదిగి కింద పడిపోయే విశ్వాసం కాదు, స్థిరమైన విశ్వాసం కావాలి. సందేహాలు ఉండకూడదు. ఎందుకు సందేహం ఉంటుంది? 2 పడవల మీద కాలు వేస్తే అలాగే ఉంటుంది. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో 2 పడవల జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఒకవైపు దేవుడు, ఒకవైపు లోకం. ఒకవైపు దేవుని మాటలు, మరొక వైపు మనుషుల మాటలు. వారి జీవితాల్లో స్థిరత్వం కనబడుతాం. వారికి ఎంతసేపు కూడా అనుమానాలు కనబడతాయి. మన జీవితాల్లో అలాగ ఉండకూడదు. ఒక ఆదర్శప్రాయమైన విశ్వాసి మనకు బైబిల్లో కనబడుతూ ఉన్నాడు. అరే, అతని జీవితంలో సందేహం రాలే. చదువుతూ ఉన్నాను చూడండి. నీ జీవితంలో మన యొక్క విశ్వాస జీవితాన్ని బట్టే మన జీవిత విధానం, తీర్మానాలు అన్నీ కూడా మారుతూ ఉంటాయి. విశ్వాసం సరిగ్గా లేకపోతే బ్రతుకు కూడా సరిగ్గా ఉండదు. ఈ రోజున విశ్వాసం సరిగ్గా ఉండాల్సిన అవసరత ఉంది. దేవుని యొక్క వాక్యంలో మనకు ఒక ఆదర్శమైన విశ్వాసి కనబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి. రోమీలకు రాసిన పత్రికలోనికి రండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ విషయం ఏంటి అనంటే అబ్రహామును గురించి. అబ్రాహాముకి ఎంత వయసు వచ్చింది అనంటే, అబ్రాహాముకి 100 ఏళ్ళు 99 సంవత్సరాలు వచ్చేసాయి. 100 ఏళ్ళు వయసు వచ్చేసింది. ఇంకేం పిల్లలు కలుగుతారు? ముసలివాడు. ఇక శారా యొక్క మృత్యుచూలమైన శారా గర్భము కూడా అయిపోయింది. వృద్ధురాలు, ముసల్ది. ఇంత అయిపోయిన తర్వాత కూడా అబ్రాహాము తన జీవితంలో ఎలాగున్నాడో ఒకసారి చూడండి. దేవుని వాక్యంలో 4వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, ఏ మాత్రం సందేహం లేదు. దేవుడు చేస్తాడని చెప్పాడు, సందేహం లేదు. తన జీవితంలో సందేహము లేక ఆ మాటలు చదువుతూ ఉన్నాను చూడండి. అవిశ్వాసం వల్ల దేవుని గూర్చిన వాగ్దానమును గూర్చి సందేహింపక, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. రూఢిగా, ఖచ్చితమైన విశ్వాసం. ఆ విశ్వాసం కావాలి. ఈ రోజున అంతా కూడా సందేహాలే. చేస్తాడా చేయడో? ప్రార్థన చేస్తూనే ఉంటాం. దేవా, నాకు ఒక 100 రూపాయలు కావాలయ్యా. ప్రార్థన చేస్తాం. అందులో ప్రార్థనలోనే ఆలోచిస్తాం. ఎవడు ఆలోచనలు వచ్చేస్తాడు, ఎవడు మనకి ఈ ఆలోచనలతో ప్రార్థన చేస్తాం. అది కాదు సరి అయిన ప్రార్థన. నేను అందుకే అంటాను, నాస్తికుడికి ఆస్తికుడికి ఏం తేడా లేదు. నాస్తికుడు దేవుడు లేనివాడు, దేవుడు లేడు అని నమ్మేవాడు. ఆస్తికుడేమో దేవుడు ఉన్నాడని నమ్మేవాడు. ఆ నాస్తికుడికి సమస్య వస్తే వాడు బ్యాంక్కి వెళ్ళి అరువు తెచ్చుకుంటాడు, అప్పు తెచ్చుకుంటాడు. విశ్వాసి కూడా వెళ్ళి అప్పు తెచ్చుకుంటున్నాడు. ప్రభువా, నేను అప్పు తెచ్చుకోకూడదు, నువ్వు చెప్పావు, నీ వాగ్దానాలు ఉన్నాయి, అప్పు ఇచ్చివాడుగా ఉంటావని చెప్పావు. ఈరోజు అప్పుకి వెళ్ళడం ఏంటి ప్రభువా? అది విశ్వాసం కావాలి. దేవుని యొక్క విశ్వాసం. దేవుని సందేహించకుండా అడిగితే దేవుడు అద్భుతం చేస్తాడు. కానీ ఈ రోజున చాలామంది ఏమనుకుంటారంటే నమ్మరు. అక్కడ అన్నాడు, అబ్రహాము సందేహింపక
విశ్వాసంలో రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను అన్నాడు. ఈరోజు కావాల్సింది ఖచ్చితమైన విశ్వాసం కావాలి, దేవుని మహిమపరిచే విశ్వాసం కావాలి, దేవుని ఘనపరిచే విశ్వాసం కావాలి. ఈ రోజున అలాంటి విశ్వాసం కనబడ్డంలా అన్ని అనుమానాలే. దేవుడు చేస్తాడో చేయడో ఎందుకు అక్కడ చెప్పాడు యాకోబు రాసిన పత్రికలో. ఎందుకు ఆ విషయం వచ్చేసింది, అసలు ఎందుకు సందేహాలు వచ్చాయో చదువుతూ ఉన్నాను చూడండి. యాకోబు చాలా చక్కగా రాశాడు యాకోబు పత్రికలో. అన్నాడు, అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు దిమనస్కుడై, అంటే రెండు మనసులు వాడికి. ఈ రోజున విశ్వాసం అంటే రెండు మనసులు మనకి. అట్టి వాడికి ఏం దొరుకుతుందంటే చెప్పాడు, దిమనస్కుడు, అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభువు వల్ల తనకేమైనను దొరుకునని తలంచుకొన రాదు. దొరకదు. దిమనస్కుడు రెండు మనసులు వాడికి. ఈ రోజున ప్రియమైన వారడా, ఈ యొక్క విశ్వాసంలో ఎదగకుండా మనల్ని రెండు మనసులకు లాగే బ్రతుకుంది. అందుకే విశ్వాసంలో మనం ఏమాత్రం కూడా సందేహించకుండా సరి అయిన విశ్వాసంలో మనం బ్రతకాలి. ఏం తీసుకుని వెళ్ళిపోతుంది? ఈ దిమనస్కులోనికి ఎందుకు తీసుకుని వెళ్ళిపోతుంది? ఏది తీసుకుని వెళ్తుంది దిమనస్కులోకి? దేవుడి మీద నుంచి మనసు మరొక దాని మీద కూడా మనసు తీసుకుని వెళ్ళేది ఏంటది? ఎందుకు విశ్వాసులు ఎదగలేకపోతూ ఉన్నారు? ఎందుకు విశ్వాసంలో స్థిరులుగా ఉండలేకపోతున్నారు విశ్వాసులు? ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా విశ్వాసంలో ఎందుకు స్థిరులుగా లేరో ఎవరికి వాళ్ళమే మనం పరీక్షించుకోవాలి, చూసుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదట ఈ విశ్వాసంలో అస్థిరత రావడానికి కారణం ఏంటి అనంటే, మొదటిది స్వార్థం. ఎప్పుడైతే నీ జీవితంలో స్వార్థం వస్తుందో నువ్వంతే అస్థిరుడివే. నిజంగా నీ జీవితంలో స్వార్థం రాకుండా దేవుడి మీద మనసు పెట్టుకుని ఉంటే నీ జీవితంలో రాదు. విశ్వాసంలో స్థిరంగానే నిలబడతావు. ఈ రోజున మనం అంత్య దినాల్లో ఉన్నాం. దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తూ ఉన్నాడు. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రభు వచ్చినప్పుడు చూసేది విశ్వాసాన్ని చూస్తాడు. విశ్వాసాన్ని ఎక్కడ తొణికిసలాడకుండా ఏది నన్ను పాడు చేస్తుంది, నా విశ్వాసాన్ని పాడు చేసేది ఏది కూడా నాకొద్దు. విశ్వాసాన్ని నన్ను దొంగిలించే ఏవి కూడా నాకొద్దు. అవి ఎంతటి వాయువునా సరే నాకొద్దు. అవి నా విశ్వాస జీవితాన్ని పాడు చేసేవి వద్దు. మొట్టమొదట నీ విశ్వాస జీవితాన్ని పాడు చేసేది ఏంటంటే స్వార్థం. దేవుని యొక్క వాక్యంలో ఎక్కడుందండి అని అనొచ్చును. ఎప్పుడైతే నీ మనస్సు దేవుడి మీద నుంచి తొలగించుకొని నీ మీద ఎప్పుడైతే పెట్టుకుంటావో అప్పుడే అధోగతికి వెళ్ళిపోతావు. ఈ రోజున చాలామంది విశ్వాస జీవితాన్ని ప్రారంభిస్తారు బాగానే, కానీ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. పౌలు అన్నాడు, నా పరుగును కడముట్టించుకొట్టిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని. నువ్వు ఈ రోజున విశ్వాసం అని కాదు, ఆ విశ్వాసము చివరి రోజున నువ్వు కాపాడుకునే విశ్వాసం కాకపోతే నువ్వెంతో నష్టపోతావు. ఈ రోజున మన జీవితంలో దేని మీద పెడుతూ ఉన్నాం? ఎలాంటి వాటి మీద పెడుతూ ఉన్నాం మనం? ప్రియమైన వాళ్ళారా, మనకు తెలుసు యోషువాకి దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం ఇస్తానన్నాడు, నీ ఎదుట ఎవ్వడూ నిలబడ్డు అన్నాడు. అంత బాగానే ఉంది. బయలుదేరాడు యోషువా. మోషే తర్వాత బయలుదేరగానే ప్రజలకు ఒక రకమైన భయం వచ్చేసింది. ఎరుకో పట్టణంలో ఉన్న ప్రజలకి భయం వచ్చేసింది. ఎరుకో దగ్గర ఏం చేశాడు? యుద్ధం చేయలా. దేవుడు చెప్పాడు, దేవుని నందు విశ్వాసం ఉంచాడు.
దేవుని విశ్వాసం ఉంచినప్పుడు 7 రోజులు తిరుగుతూ వచ్చారు, బోరలు ఊదుతూ వచ్చారు. ఎరుకో గోడలు కూలిపోయి. చూసావా, మేమంత గనులమో. అక్కడ ఆగండి. చిన్నది ప్రారంభం వచ్చు మన జీవితంలో కూడా. కొన్నిసార్లు మనం చిన్నది ఏదైనా సాధించామనుకోండి, ఇంత బాగా ప్రార్థన చేసుకునే వాళ్ళం అయిపోయింది అక్కడికి. నా శక్తి ఎలా రాశాను, ఎలా చేశాను. ప్రియమైన వారరా, ఆ తర్వాత మనం గమనిస్తున్నాం యెహోషువ గ్రంథంలో యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. యోర్దాను నది దగ్గర కూడా ఏం చేయాల. వారు మందసాన్ని మోసుకుని వెళ్తుంటే వాళ్ళు చీల మండలాలకి కాళ్ళు తగలగానే నది ఏకరాశిగా నిలిచిపోయింది. అద్భుతం జరిగింది. ఎరుకో పట్టణం అయిపోయింది, ఇది అయిపోయింది, అంతా బాగానే ఉంది. ఏమనుకున్నారంట, మీరు చదువుతూ ఉంటే, ఆ మాటలు చదువుతుంటే, హాయిపట్నం వచ్చింది. హాయిపట్నం రాగానే వాళ్ళు ఏమన్నారు తెలుసా? వద్దయ్యా, మనం అందరం వెళ్దాం ఎందుకు? చదువుతున్నాను చూడండి ఎలాగొచ్చిందో. ఎలాంటి మాటలు వస్తాయో అనే విషయాన్ని గురించి మీరే ఆలోచన చేయాలి. యెహోషువ గ్రంథానికి రండి. వాళ్ళు చెప్పిన మాట ఎలా కనబడుతుందో నేను చదువుతున్నాను. 7వ అధ్యాయం 3వ వచనంలో, హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది హాయిని. 2-3 వేల మంది చాలయ్యా, ఇక ప్రార్థన వద్దు, ఏది వద్దు, మన సొంత శక్తి, వెళ్ళిపోదాం. అన్ని పక్క పెట్టేశాం. ఏమైంది అక్కడ? హాయిపట్నం దగ్గర ఓడిపోయారు. ఈ రోజున నీ స్వశక్తి మీద ఆధారపడద్దు. నీ మీద ఆధారపడితే దేవుని కార్యాలు చూడలేవు. నీ విశ్వాసాన్ని బట్టి కాదు, దేవుని గొప్పతనాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడింది? అబ్రహాము, చదువుకుందాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రికలోనికి రండి. అబ్రహాము తన యొక్క బలాన్ని చూసుకున్నాడో, ఎవరి బలాన్ని చూసాడో ఒకసారి చదువుకుందాం. మనం 4వ అధ్యాయంలోనికి చదువుతూ ఉన్నాను చూడండి. 20వ వచనంలో, విశ్వాసం వలన దేవుని వాగ్దానములు గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానములు చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని. ఎవరు సమర్థుడు? దేవుడు సమర్థుడు. నేను కాదు సమర్థుడిని. నా విశ్వాసం సామర్థ్యత కాదు, దేవుడు. ఈ రోజున దేవుడి మీద విశ్వాసాన్ని తొలగించేసుకుంటున్నాం. మన బలం, మన శక్తి, మన జ్ఞానం ఇది కాదు. మొట్టమొదట చెప్పాను, స్వార్థం అనేది. దాని గురించి మనం ఆలోచన చేద్దాం. నీ గురించి ఆలోచిస్తాం. చిన్నపిల్లలు వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు, ఎవరి గురించి ఆలోచించారు, తల్లిదండ్రుల గురించి ఆలోచించారు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, అమ్మ మంచి వంట వండితే వాడు వచ్చాడు అనుకోండి, మొత్తం అంతా వడ్డించుకొని తినేస్తాడు. వెనకాల ఉన్నాడో ఎవడున్నాడో వాడికి అనవసరం, మొత్తం తినేయడమే. వాడు స్వార్థం అది. విశ్వాసి స్వార్థపరుడుగా ఉండడు. అక్కడే తెలుసుకోవాలి, నేను విశ్వాసంలో ఎదిగేనా లేదా. నాలో స్వార్థం ఉంటే నేను విశ్వాసంలో ఎదగడం లేదు. నేను ఇతరులను గురించి ఆలోచించలేని విశ్వాసం కాదు. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. తిమోతికి రాసిన పత్రికలోనికి వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయానికి వెళ్దాం. 8వ వచనంలో చదువుతున్నాను. ఎవడైనను స్వకీయులను, విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డ. ఎందుకు వాడు అవిశ్వాసి కన్నా చెడ్డాడు? కారణం ఏంటంటే వాడు గురించి ఆలోచించుకున్నాడు. నేను నాది. ఎవరి గురించి ఆలోచించాడు? అలా ఇంట్లో గురించి పట్టించుకోడు. వాడే షోకులు, వాడిదే షోకు, ఆమెదే షోకులు, అన్నీ అవే. దేవుడు ఆ యొక్క ఇంట్లో గురించి ఎవడు పట్టించుకోడు. వాడు సరి అయిన విశ్వాసం కాదు. వాడి మనసంతా కూడా దేని మీద ఉంది అనంటే వాడి మీద ఉంది. విశ్వాసి ఏమనుకుంటాడంటే, నాకంటే వాళ్ళే గొప్పవాళ్ళు, నాకంటే వాళ్ళే మిన్న, నా శ్రేయస్సు కంటే ఇతరుల శ్రేయస్సే. ఇది ఆలోచించుకోవాలి. ఈ రోజున నీ జీవితంలో అది ఉందా? నిజమైన విశ్వాసి ఎదిగితే
ఇతరులను గురించి ఆలోచిస్తాడు. ఎదగలేని విశ్వాసి ఇతరులను గురించి ఆలోచించాడు. వాడికి జరిగితే చాలు, ఎవ్వడి గురించి పట్టించుకోడు. వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. మన కుటుంబాల్లో మనమే చూస్తూ ఉన్నాం. వారి గురించే ప్రియమైన వారడా, దేవుని యొక్క వాక్యంలో ఇంకా నేను చదువుతున్నాను. వాడు బాధ్యతలను పూర్తిగా విస్మరించేశాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభు వారు కొండ మీద చేసిన ఆ ప్రసంగంలో అద్భుతంగా చివరిగా ఒక సారాంశంతో ముగించారు. ఆ సారాంశం ఏంటి అనంటే, దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 12వ వచనంలో, కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును మీరే ఎలా కోరుకుంటున్నారు? ఒక ఇంటికి వెళ్తే మంచి చూడాలని అనుకుంటావు, గౌరవించాలనుకుంటావు, ప్రేమించాలనుకుంటావు. నిన్ను మంచిగా చూడాలనుకున్నప్పుడు నీ దగ్గరికి వచ్చే వాళ్ళని కూడా అలా చూడు. నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒకలాగా, నీ ఇంటికి వస్తే ఒకలాగా చూస్తున్నాడు. నువ్వు విశ్వాసి కాదు. వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడాడు. వాడి గురించి ఆలోచించుకుంటున్నాడు. నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే ఎదుగుతాడు, వర్ధిల్లుతాడు, అభివృద్ధి చెందుతాడు, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటాడు. ఇప్పుడు ఏమైపోయింది? స్వార్థం వాడిలో వచ్చేసింది. దేవుని యొక్క వాక్యంలో అంటున్నాడు, కోరుదురో మీరును వారికి మీరు చేయుడి, అలాగునే మీరు వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై. ఇది ఈ బైబిల్ అంతట్లో పాత నిబంధనలో ఉన్న ఉపదేశం. అది మనం ఇతరులను చూడడం. నీలో స్వార్థం వస్తే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అవుతావు. నిన్ను పక్కకు లాగేస్తుంది, విశ్వాస భ్రష్టుడిగా చేస్తుంది. రెండవది చదువుతూ ఉన్నాను చూడండి, ఏది లాగేస్తుంది నిన్ను? విశ్వాసంలో స్థిరులుగా ఉండకుండా చేసేది మొదటిది స్వార్థం. రెండవది ఏం చేస్తుందో చదువుతాను. తిమోతికి రాసిన పత్రికలోనికే మనం వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. మొదటి పత్రికలో చదువుతూ ఉన్నాను చూడండి, 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. 6వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ చదువుతూ ఉన్నాను 10వ వచనంలో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి. ఎందుకు తొలగిపోతున్నా? విశ్వాసంలో నుంచే. డబ్బు వాడికి కావాల్సింది డబ్బే. ఆదివారం వద్దు, బైబిల్ వద్దు, ప్రార్థన వద్దు, ఏవద్దు, డబ్బే వాడికి. వాడు ఏమవుతాడు? డబ్బు సంపాదించుకుని ఊరిపోసుకుని చేస్తున్నాడు చాలామంది. ఏమయ్యారు? మనం రోజు వార్తలు చూస్తున్నాం. డబ్బులు ఏం చేస్తున్నారు చెప్పు? కోట్లు. ఎందుకయ్యా నీ కోట్లు? ఏం చేసేసుకుంటావు చెప్పు? కోట్లు సంపాదిస్తే రోజు బంగారం తింటావా? ఏం తింటావు చెప్పు? డబ్బు ఆశ. ఎక్కడ పోతున్నాడు వాడు? వాడి యొక్క జీవితంలో విశ్వాసం నుంచి దూరం అయిపోయాడు. ధనాశ, డబ్బాశ ఉంటే ఏమొస్తుందిలే, ఇక్కడ ఉంటే ఏమొస్తుంది, వెళ్ళిపోతావు. అందుకే చెప్పాడు, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు. వాడు విశ్వాస త్యాగము చేసిన వాడు చెడ్డవాడు అయిపోయాడు, అవిశ్వాస అయిపోయాడు. వీడేమైపోయాడు? విశ్వాసం నుంచి తొలగిపోయాడు. లేదు, విశ్వాసం లేదు. ఇక్కడే మనం గమనించాలి. మన విశ్వాస జీవితాన్ని పాడు చేసేవి, అస్థిరులుగా చేసేది, పడేసేది మనల్ని. ఈ రోజున ఒక్కసారి కూర్చుని ఆలోచించు. నీ మనసు ధనం మీద పరిగెడుతుందా? ధనం దగ్గర పరిగెడితే, అందుకే అన్నాడు, నీ ధనం ఎక్కడుందో నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. ఇద్దరు యజమానులకు నువ్వు దాసులుగా ఉండలేవు. విశ్వాస భ్రష్టులైపోయారు. డబ్బు కోసం పరిగెత్తి విశ్వాస భ్రష్టులైపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దేమా పౌలుతో కలిసి సేవ చేశాడు. మీరు కొలస్సీ పత్రికలో కానీ ఫిలోమోను పత్రికలో కానీ మీరు చదువుతూ ఉంటే చివరి వచనాల్లో దేమాయు లూకాయు మీకు వందనములు చెప్పుచున్నారు అని చెప్తాడు. పౌలుతో కలిసి సేవ చేసిన వాళ్ళంతా కూడా
సేవ చేసిన వాడు దేవుని యొక్క వాక్యంలో నేను వరుసగా త్వరగా చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి రండి. అక్కడ చదువుతూ ఉన్నాను 14వ వచనంలో, లూకాను ప్రియవైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు అని చెప్పాడు. వందనాలు చెప్తూ ఉన్నారు సేవలో. ఇక మీకు ఫిలోమోను పత్రికలో కూడా రండి. హెబ్రీలకు రాసిన పత్రికకు ముందు ఫిలోమోను పత్రిక కూడా ఉంది. 23వ వచనంలో చదువుతూ ఉన్నాను చూడండి. క్రీస్తునందు నా తోడి ఖైదీ అయిన ఎఫెఫ్రా నా జత పనివారైనా ఇక్కడ చెప్పాడు. దేమా లూకా వందనములు చెప్పుచున్నారు. వాళ్ళు కూడా చెప్పారంట, జత పనివాడు. కానీ తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి రండి. 2వ పత్రికలోనికి వస్తే 10వ వచనంలో, దేమా లోకమును స్నేహించి వెళ్ళిపోయాను. డబ్బు, ధనం. ఈ రోజున ఎందుకు ఆదివారం గుడికి రావంటే ధనాశ, విశ్వాసం నుంచి దూరపరిచేవి. ఒకసారి ఆలోచించుకో, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాయి? నీ విశ్వాస భ్రష్టుడవుతావా, విశ్వాస వీరుడవుతావా? ఒకసారి కూర్చొని ఆలోచించు. నిన్ను విశ్వాసంలో నుంచి తొలగించేవి కనబడతాయి. ఒకటి స్వార్థం, రెండోది ధనాశ. విశ్వాసాన్ని నుంచి తొలగించేవి, అస్థిరులుగా చేసేది, నువ్వు ఎదగకుండా చేసేది. మనం చూస్తుంటాం, చెట్టు ఎదుగుతుంటే అనేకమైన కీటకాలు ఎలాగ పాడు చేస్తాయి చెట్టుని, విశ్వాస జీవితాన్ని కూడా పాడు చేసే ఈ స్వార్థాలు, ఈ ధనాశ ఇంకేంటి పాడు చేస్తుంది నిన్ను. చూద్దాం. 3వది, నిన్ను పాడు చేసే, అస్థిరంగా చేసేది ఏం చేస్తాయి? దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనికి రండి. మొదటి పత్రిక 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. 6వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతున్నాను. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమనుకొని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయిరి. ఏమైపోయారట? విశ్వాస విషయంలో తప్పిపోయారు. ఏమనుకుంటారు కొంతమంది? మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఏమన్నాడు? అపవిత్రమైన వట్టి మాటలు. ఏం మాట్లాడుకుంటున్నావు? ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? ఊరికే గుసలు మాటలు. ఏమన్నా ప్రయోజనం ఆ మాటలు? ఏమన్నా దేవుడి గురించి మాట్లాడుకుంటున్నావా? విశ్వాసాన్ని గురించి మాట్లాడుకుంటున్నావా? ప్రార్థన గురించి మాట్లాడుకుంటున్నావా? అవే ఉండవు. అపవిత్రమైన ఆ మాటలు చూడండి, అపవిత్రమైన వట్టి మాటలు. అవి వట్టి మాటలు మనకు తెలుసు. ఇక విస్తారమైన మాటలు దోషముండ వాక్యం వల్లించేస్తాం, కానీ అది మాత్రం ఆచరణలో రాదు. ఏ మాటలు మాట్లాడుకుంటున్నావు ఈ రోజున? అపవిత్రమైన వట్టి మాటలు ఏం చేస్తాయి? విశ్వాసం నుంచి దూరం చేస్తాయి నిన్ను. అక్కడ వట్టి మాటలే కావు, ఇంకేమొస్తాయని చెప్తూ ఉన్నాను. అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదాలు. వాదాలు, మేమే జ్ఞానులం, మాకే తెలుసు. ప్రియమైన వారడా, మానవుని యొక్క జ్ఞానము విశ్వాస భ్రష్టుని చేస్తుంది. అది గుర్తుపెట్టుకో. 3వది, మానవుని యొక్క జ్ఞానం అన్నీ అపవిత్రమైన వట్టి మాటలే. వారు ఏమనుకున్నారంటే మాట్లాడుకున్న మాటలన్నీ జ్ఞానము, వాదాలన్నీ జ్ఞానము. ఏమంట? మేమే ఎక్కడికి వెళ్తున్నావు ఒకసారి ఆలోచించు. దేవుని యొక్క వాక్యం అన్నాడు, ప్రవీణులమనుకొని కొందరు అనుకొని విశ్వాస విషయంలో విశ్వాసంలో తప్పిపోతూ ఉన్నావు. నిన్ను ఎక్కడికి వెళ్తుందో చూడు. నిన్ను లాగేస్తుంది విశ్వాసంలో నుంచి. అంత్య దినాల్లో మనం ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం విశ్వాసంలో నుంచి లాగేస్తున్నాయి. మొట్టమొదట అవిశ్వాసి కన్నా చెడ్డోడయ్యాడు.
రెండోది వాడేమాడు, కొందరు ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి పొడుచుకున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు, విశ్వాసం ఆ యొక్క జ్ఞానం అనుకొని వారు ఏమైపోయారు, తొలగిపోయారు. ఎంత భయంకరమైన విషయం. నాలుగోది నేను ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి. వాక్యాన్ని చదవకుండా ఉంటే ఎవరు బోధపడితే వాళ్ళ బోధను వినడం కాదు. ఒకవేళ నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఇక్కడికే రావాలని నేను చెప్పడం లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ దగ్గరున్న సంఘానికి కాదు నువ్వు వెళ్ళేది, దేవుని వాక్యానికి దగ్గరున్న సంఘానికి వెళ్ళు. నేను చెప్పే మాట మీకు అర్థం చేసుకోవాలి. నీకు దగ్గరున్న సంఘం కాదు, నీకు దగ్గర ఉన్నది క్యాథలిక్ సంఘమో, చర్చ్ ఆఫ్ క్రైస్టో, సెవెంత్ డే అడ్వెంటిస్టో, జెహోవా విట్నెస్సో, చాలా ఉన్నాయి. ఆ సంఘాలకు కాదు నువ్వు వెళ్ళేది. నీకు దగ్గరున్న సంఘం కాదు, దేవుని వాక్యానికి దగ్గరున్న సంఘానికి వెళ్ళు. ఈ రోజున ఎందుకు విశ్వాసంలో నుంచి తొలగిపోయే పరిస్థితి, అస్థిరత ఎందుకు తీసుకొస్తుందంటే, మన జీవితాల్లో ఏవి తీసుకొస్తున్నాయి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్వార్థం తీసుకొస్తుందా, ధనాశ తీసుకొస్తుందా, మానవుని జ్ఞానం తీసుకొస్తుందా? నాలుగవది నకిలీ విశ్వాసం. నీ దగ్గరికి వస్తారు, మేము కూడా భక్తులేమండి, మేము కూడా బాప్తీసం తీసుకున్నాం, మేము కూడా చర్చికి వెళ్తాం. నువ్వు చర్చికి వెళ్ళొచ్చు, ఏమన్నా వెళ్ళచ్చు. నువ్వు వెళ్తే నేను నమ్మాలని లేదు, నేను ఖచ్చితంగా చెప్తూ ఉన్నా. నువ్వు వెళ్తే నేను నమ్మాలని లేదు. ఎందుకంటే ప్రభు ముందుగానే చెప్పాడు. మత్తయి సువార్తలో చదువుతూ ఉన్నాను చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయం 15వ వచనంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను. 7వ అధ్యాయం 15వ వచనంలో మాటలు, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి, వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు, లోపలి ఏమొస్తాయి, గొర్రెలను ఈడ్చుకుపోతారు. వారు గొర్రెపచ్చు కప్పుకున్న తోడేళ్ళు, వాళ్ళు ఎలాగొస్తారో ఆ విషయాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో నేను మీకు చూపిస్తా. ఈ రోజున నువ్వు సరిగ్గా, అందుకే కొంతమంది మన సహవాసాల్లో నుంచి వెళ్ళి మాకు దగ్గరగా ఉన్న సంఘం బాగా చెప్తూ ఉన్నారు, పాస్టర్ గారు మన దగ్గర ఉన్నట్లే ఉంది, ఆడు విశ్వాస భ్రష్టులు అయిపోయాడు వారు. ఈ మాటలు నేను ఖచ్చితంగా చెప్తూ ఉన్నా. వాడు ప్రవర్తన, వాడు ధోరణి, ఈరోజు వాడిని గమనిస్తే వాడు సరిగ్గా లేడనే విషయం మీకే అర్థమవుతుంది. ఎందుకు దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి, చూపిస్తూ ఉన్నా. మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. అంత్య దినాలలో ఏ సంఘానికి వెళ్తున్నావు అనేది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ బోధ వింటున్నావో చాలా జాగ్రత్తగా ఉండాలి. దగ్గర ఉన్న సంఘం అని అనుకోవద్దు. అన్నిటికీ ఎంత దూరమైనా వెళ్తావు వస్తువులు తెచ్చుకోవడానికి. దేవుని వాక్యాన్ని వెళ్ళడానికి దగ్గర వెతుక్కుంటాం. దగ్గర వెతుక్కోకు. దేవుని వాక్యానికి ఏ సంఘం దేవుని వాక్యానికి దగ్గరగా ఉందో ఆ సంఘానికి వెళ్దాం. తిమోతికి రాసిన పత్రికలోనికి వెళ్దాం. 2వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను చూడండి. 18వ వచనంలో 17-18 వచనాలు చదువుతూ ఉన్నాను చూడండి. వచనాన్ని తీసి చూడండి, ఆ వచనాన్ని జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నాం. కొరికి పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమియోనును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్య విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. విశ్వాసాన్ని చెరిపే బోధకులు. ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు? నీ విశ్వాసాన్ని కట్టే ఐక సంఘమా, నీ విశ్వాసాన్ని పాడు చేసే సంఘమా? ఒక్కసారి బయటికి వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసాన్ని చెరిపేదా? దేవుని యొక్క వాక్యంలో ఇంకా
3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయంలో కూడా చదువుతున్నా 8వ వచనంలో, ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరు చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. వీళ్ళు సత్యాన్ని ఎదిరిస్తారు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది ఏమి అవసరం లేదు వారికి. వారి బోధ, ప్రియమైన వారరా, వారి బోధ, దేవుని బోధ వద్దు, వారి సొంత బోధ. అందుకే చెప్పాడు వారు ఎటువంటి వాళ్ళు, అందుకే ప్రస్తావించాడు చాలా జాగ్రత్తగా. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా అద్భుతంగా వస్తారు. వాళ్ళు మాట్లాడే మాటలు చాలా ప్రావీణ్యంగానే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే మాటలు, వచనాలు ఒకసారి చెప్తూ ఉంటే, అరే నాకేం బైబిల్ తెలియదే, వాడికి అన్ని వచనాలు తెలుసు అనుకుంటాం. తప్పుడు బోధకుడు చేసే పని అదే. దేవుని యొక్క వాక్యంలో ఎంత బాగా వస్తారు. మీరు ఇల్లు కట్టుకుంటున్నారా, తెలుసా మీకు వాస్తుందని అంటాడు. మీకు తెలుసా నోవా వాస్తుతోనే కట్టాడు, తెలుసా? నోవా యొక్క కొలతలు చూడండి, వాస్తు. ప్రియమైనవారా, ఎటువంటి వాళ్ళు విశ్వాసాన్ని చెరిపేవాళ్ళు. వాళ్ళు ఏదన్నా జరిగితే మంచి రోజు తెలుసా, మంచి రోజు అంతా కూడా మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే విశ్వాస భ్రష్టులైపోయారు వీళ్ళు. సంఘ సహవాసంలో ఉన్నవాళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు. ప్రియమైన వాళ్ళరా, కొలస్సీలకు రాసిన పత్రికలోనికి రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి రండి. 2వ వచనంలో చదువుతూ ఉన్నాను, 8వ వచనం నుంచి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర ఆచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను, ఆ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. వాళ్ళు మనం సాంప్రదాయాలు వదిలేస్తామా, ఆచారాలు వదిలేస్తామా? మనం అవేమి అన్నీ కూడా చేయాలండి. వాడే విశ్వాస భ్రష్టుడు, వాడే నీ విశ్వాసాన్ని చేర్పేవాడు. ఈ రోజున నిన్ను ఎలాగ తీసుకున్నారు, ఏం బోధిస్తున్నారు వాళ్ళు? నీ జీవితంలో ఒక్కసారి కూర్చుని ఆలోచించాలి. వాళ్ళు చాలా లాజికల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. వారు హేతుబద్ధంగానే భాష్యం చేస్తారు, వాక్యాలకి అర్థం చెప్తారు. వారు ఇది చేయొద్దన్నాడా దేవుడు, ఎక్కడుంది అని చెప్తారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏది ఏమైనా నేను దేవుని వాక్యాన్ని జావదాటిరాను. అందుకే అన్నాడు రూఢిగా. నీ విశ్వాసం ఎలా దేవుని వాక్యం మీద రూఢిగా ఉండాలి. ప్రభు చెప్పాడు ఏ ఆచారం చేయొద్దని చెప్పాడు, అన్యుల ఆచారం చేయవద్దన్నాడు, అన్యులు నడుచుకున్నట్లు నడవద్దని చెప్పాడు. ఈరోజు మనం అలాగే నడుస్తాం. ప్రియమైన సోదరి సోదరుడా, గుర్తుపెట్టుకో, మన జీవితంలో దేవునికి దూరం చేసే విశ్వాసపు మాటలు వాళ్ళు మేము విశ్వాసులం అని చెప్పుకొని వస్తారు. మనకు తెలుసు, నేను చెప్పాను, చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్ళేవాళ్ళు కొంతమంది, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళకి వెళ్ళేవాళ్ళు కొంతమంది, జెహోవా విట్నెస్ వాళ్ళు. ఇవి కావు సంఘాలు, అవన్నీ కూడా విమతములు, అవి తప్పుడు బోధలవి. ఈ రోజున ఏ బోధకు వెళ్తున్నావో ఒకసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నా. ప్రభు చెప్పాడు మీకు అభ్యంతరములు కలగకుండా చూసుకోవలసిన అవసరత ఉంది. మీ విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి అభ్యంతరాలు చాలా వస్తాయి. మనల్ని విశ్వాసంలో అస్థిరులుగా చేయాలని సాతానుడు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే స్వార్థం కలిగిస్తాడు, ధనాశ కలిగిస్తాడు, జ్ఞానం అని చెప్తాడు,
చివరికి బోధకులే వచ్చేస్తున్నారు. సాతానుడు వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడు. వాడి పరిచారకులు, వాడు మోసగాడు. వాడు దేవుని యొక్క వాక్యంలో వాళ్ళు ఎలాగ బోధ చేస్తారంటే, నేను ఒక రోజున కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత మా ఇంట్లో పోయిన అంతకుముందు వారం అంతా కూడా బంధువులు ఉన్నారు. బంధువులు ఉంటే టీవీ వేసుకున్నాం. టీవీ వేసుకుంటే ఆ టీవీలో వాక్యం చెప్తున్నాడు ఒక ఆయన. చెప్తూ ఉంటే వీళ్ళు కూర్చుని అందరూ వింటున్నారు. నేను కూడా కూర్చున్నాను. వాళ్ళు ఏమంటారు, ఏం చేస్తారనేది వాళ్ళంతా చేస్తూ ఉంటే వాడు మొదలుపెట్టగానే నాకు అర్థమైంది, వీడు పలానా వాడు అనే విషయాన్ని నాకు అర్థమైపోయింది. వాడు ఏం చెప్తాడు, ఇవే చెప్తాడు అనే విషయాన్ని అర్థం అవగానే వాళ్ళంతా అయిపోయిన తర్వాత ప్రసంగం చాలా బాగుంది, మనం ఆ రికార్డింగ్ ఎక్కడన్నా ఉంటే చెప్పండి, రికార్డింగ్ తీసుకుంటామన్నారు. చివరికి ఏ రికార్డింగ్ ఏదో అది సెవెంత్ డే అడ్వెంటిస్ట్. ఈ రోజున ప్రియమైన వారడా, బోధను ఎందుకు గ్రహించలేకపోతున్నామంటే సాతానుడు విశ్వాస భ్రష్టులుగా చేయాలని వాడు ఎంబ్రే, హుమియోను, ఫిలోతు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది బయలుదేరారు. గొర్రెబొచ్చ కప్పుకున్న తోడేళ్ళు విశ్వాసం నుంచి తొలగించాలని యేసుప్రభు వారు పేతురుతో కూడా చెప్పుకుంటూ వచ్చారు. దేవుని యొక్క వాక్యంలో పేతురు యొక్క జీవితం ఎలాంటి జీవితం అంటే, ఎంత ఉద్రేకపరుడు అంటే, చాలామంది ఉద్రేకపరులు చాలామంది ఉంటారు. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడివి, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తావు, అంత అద్భుతంగా మాట్లాడేశాడు. ప్రభు అన్నాడు, ఇదిగో నేను చావడానికి వెళ్తున్నానంటే పేతురు అన్నాడు, ప్రభు అవసరమైతే మీతో కూడా చచ్చిపోతాం అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, లూకాసు వార్త 22వ అధ్యాయానికి రండి, ఇప్పుడు చదువుతున్నాను చూడండి. 22వ అధ్యాయంలోనికి, లూకాసు వార్త 22వ అధ్యాయం ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయో విషయాన్ని మనం గమనించి, లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనంలో చెప్పుకుంటూ వచ్చాడు. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె చల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక, ఆ మాట చదువుతున్నా, నీ నమ్మిక, నీ విశ్వాసము తప్పిపోకుండా. సాతానుడు ఏం చేస్తాడు, విశ్వాసంలో నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. విశ్వాసంలో నుంచి తప్పించడానికి. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. అంటే సాతానుడు విశ్వాసం నుంచి తప్పిస్తాడు. ఏవో కబుర్లు చెప్తాడు, అపవిత్రమైన వట్టి మాటలు చెప్తాడు, వాస్తు చెప్తాడు, సాంప్రదాయాలు చెప్తాడు, కులం చెప్తాడు, అన్నీ చెప్తాడు. ఆడు చెప్పనివేమి ఉండవు, ఆడికి అంతా తెలుసు. నిన్ను ఎలాగ పడేయాలో వాడికి తెలుసు బాగా. అందుకే గొర్రె బొచ్చు కప్పుకున్న తోడేళ్ళు, మనమంతా ఒక కులం అని చెప్పుకుని బొచ్చు కప్పుకునే వస్తాడు. ప్రియమైన వారడా, నేను అందుకే చెప్పాను, వాడి మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయా లేవా చూసుకో. నా విశ్వాసాన్ని తొలగిస్తున్నవి ఏవే ఉన్నాయి, వాటిని అన్నిటినీ కూడా నువ్వు తొలగించుకోవాలి. నా స్వార్థం, నా ధనాశ, ఐక మానవునిక జ్ఞానము, తర్కాలు, ఇవన్నీ పక్కకు పెట్టాలి. నకిలీ బోధకులను కూడా పక్కకు పెట్టాలి. దేవుని యొక్క వాక్యంలో ఇంకొక 2 వచనాలు మాత్రమే చదువుతా. తిమోతికి రాసిన తెస్సలోనికలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయానికి రండి. అక్కడ 9, 10 వచనాలు చదువుతున్నా, తీసి చేయండి, దయచేసి తీసి చూడండి. ఆ యొక్క తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9, 10 వచనాల్లో, మేము మీ ముఖములను చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును, మీ విశ్వాసములో ఉన్న లోపము, ఏ లోపం ఉంది నాలో, ఏ లోపం ఉంది, నేను దేవునిలో ఎదగకుండా ఏ విశ్వాసంలో లోపం ఉందని చూసుకోవడం చాలా అవసరం.
దేవా, నాలో ఉన్న లోపాన్ని తీసేయ్, నేను సరి అయిన విశ్వాసంలో ఎదగాలి. నాలో ఆ యొక్క విశ్వాసంలో లోపము ఏది? నేను ఎదగకుండా లోపం ఏంటి? ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, ఉన్న విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చున్నట్లు సరి చేసుకోవాలి. వాళ్ళు రాత్రింబగళ్ళు నా విశ్వాసంలో నేను ఎలాగున్నా, ఎక్కడుంది లోపం? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నేను ప్రభువుని అంగీకరించి బాప్తీసం తీసుకుని ఇన్ని సంవత్సరాలు అయిపోయి ఏమన్నా ఎదిగానా? నేను ఆ యొక్క విశ్వాసం లేని జీవితంలో నుంచి అల్ప విశ్వాసంలోకి వచ్చానా? అల్ప విశ్వాసంలో నుంచి ఆవగింజంత విశ్వాసంలోకి వచ్చానా? ఆవగించంత విశ్వాసంలో నుంచి స్థిరమైన విశ్వాసంలోకి వచ్చానా? నేను ఏ విశ్వాసంలో నేను ఉన్నా ఒక్కసారి కూర్చొని ఆలోచించాలని మనం చేస్తున్నా. ఆయన ప్రభు వస్తూ ఉన్నాడు, ఆయన ప్రభు వస్తూ ఉన్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నా. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా? లోపాన్ని కనుక్కుంటాడా? విశ్వాసాన్ని కనుక్కుంటాడా? విశ్వాస భ్రష్టత్వాన్ని చూస్తాడా? విశ్వాసం నుంచి తొలగిపోయింది చూస్తాడా? ఏది చూస్తాడు ప్రభు నీలో? ప్రభు వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన పోలికలో మనం ఉండాలి. ఆయన పోలికలో ఉండాలంటే సరి అయిన విశ్వాసం సరి అయిన జీవితాన్ని ఇస్తుంది. సరి అయిన విశ్వాసం సరి అయిన జీవితాన్ని ఇస్తుంది, సరి అయిన బ్రతుకిస్తుంది, సరి అయిన ఆలోచన ఇస్తుంది. ఈ రోజున నీ విశ్వాసం సరి అయిందేనా? ప్రభు వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు విశ్వాసంతో కనబడతావు ప్రభు దగ్గర. ఎలా కనబడతావు? నీకు నీవే పరీక్షించుకో. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. Subscribe now and press the bell icon. Never miss an update.